ఈరోజు మనం తయారు చేసాం ఒక జీఎస్టీ క్యాలిక్యులేటర్. సో, ఈ జీఎస్టీ క్యాలిక్యులేటర్ తయారు చేయడం ఎంత ఈజీ అంటే, నేను కింద ఒక డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తా. జస్ట్ దాన్ని కాపీ పేస్ట్ డీప్‌సీక్‌లా కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది. మీ జీఎస్టీ క్యాలిక్యులేటర్ రెడీ. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఏం లేదు, ఫస్ట్ మీరు గూగుల్‌కి రావాలా. గూగుల్‌కి రాంగానే ఫస్ట్ మీరు deepseek.com అని టైప్ చేయాలా. సో, deepseek.com అని టైప్ చేస్తున్నా నేనిక్కడ. సో, టైప్ చేయంగానే ఫస్ట్‌ది క్లిక్ చేయంగానే deepseek.com ఓపెన్ అయిపోతది. సో, ఇది నేను కింద ఒక లింక్ ఇస్తాను. మనం లోన్ క్యాలిక్యులేటర్ పోయిన వీడియోలో తయారు చేసినాం. సో, ఇక్కడ జీఎస్టీ క్యాలిక్యులేటర్ తయారు చేసాం. సో, సింప్లీ మీరు ఈ లింక్ మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోంగానే ఇక్కడ ఉంటది చూడు, ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలా. సో, ఇక్కడ కాపీ పేస్ట్ చేయంగానే నేను కంట్రోల్+వి కొట్టినా. సో, కాపీ పేస్ట్ అయిపోయింది. ఇక మీరు జీఎస్టీ క్యాలిక్యులేటర్ బదులు ఏమన్నా క్యాలిక్యులేటర్ కనిపిస్తే అక్కడ జీఎస్టీ క్యాలిక్యులేటర్ అని పెట్టేసేయండి. సో, సింప్లీ రన్ మీద క్లిక్ చేసిన నేను. రన్ మీద క్లిక్ చేయంగానే అది థింక్ చేస్తది. ఫస్ట్ ఇట్లా థింక్ చేయంగానే నెక్స్ట్ మనకి ప్రాంప్ట్ అనేది రాసిస్తది. సో, ఇట్లా అనమాట. సో, నేను ఈ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా టైం వేస్ట్ కాకుండా. సో, ఇట్లా ప్రాంప్ట్ రాయంగానే మనకిక్కడ పైన కాపీ అని కనిపిస్తది. సో, ప్రాంప్ట్‌ని కాపీ చేయంగానే, అదే కోడ్‌ని కాపీ చేయంగానే మీరు సింప్లీ నోట్‌ప్యాడ్ ఉంటది. ఏ కంప్యూటర్‌లోనైనా నోట్‌ప్యాడ్ ఉంటది. సో, నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయాలా. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయంగానే అక్కడ మనకి ఇచ్చిన కాపీ చేసిన ప్రాంప్ట్ పేస్ట్ చేయాలా. సో, పేస్ట్ చేయంగానే ఇది మన ప్రాంప్ట్ అనమాట. సో, ఆ ప్రాంప్ట్ పేస్ట్ చేయంగానే ఇక్కడ కంట్రోల్+S అని కొడతా నేను. సో, ఇది డెస్క్‌టాప్ మీద సేవ్ చేయాలా. సో, డెస్క్‌టాప్ మీద నేను సేవ్ చేస్తా. అండ్ సేవ్ చేసే ముందు మీరు gst.html మీ ఫైల్ నేమ్ .html పెట్టడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సో, ఇక నేను సేవ్ చేసేస్తా. సో, డెస్క్‌టాప్ మీద కూడా పోతా ఆగు. సో, ఇక్కడ కనిపిస్తది. ఇక్కడ సేవ్ చేసిన నేను. సో, దీన్ని నేను క్రోమ్‌తోని ఓపెన్ చేస్తా. ఓపెన్ విత్ క్రోమ్. సో, ఇదనమాట. ఇలా తయారైపోయింది. చాలా ప్రొఫెషనల్‌గా. దీనికి కోడింగ్ అసలు అవసరమే లేదు. ఈ ఏఐ వచ్చినప్పటి నుండి కోడింగ్ అసలు అవసరమే లేదు. సో, ఇక్కడ కనిపించినట్టు జీఎస్టీ క్యాలిక్యులేటర్ రెడీ అయిపోయింది. ఇది మనకి ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్, రివర్స్ క్యాలిక్యులేషన్ కూడా ఇచ్చింది. ఎంత మంచిగా తయారు చేసిందంటే ఇక్కడ మనకి 5, 12, 18 మనం కస్టమ్ కూడా పెట్టుకోవచ్చనమాట జీఎస్టీ. సో, ఇక నేను 18 అని పెడతా. సో, ఇట్లా 18 అని పెట్టంగానే నేను క్యాలిక్యులేట్ అని కొడతా. చూద్దాం ఇది పని చేయదా అని. సో, క్యాలిక్యులేటర్ కొట్టంగానే అరే! పని చేసింది ఇది. సో, ఇదనమాట. ఎంత కూల్‌గా తయారు చేసిందంటే ఇది రివర్స్ క్యాలిక్యులేషన్ కూడా తయారు చేసింది. చూద్దాం ఒకసారి టెస్ట్ చేసి. 1000 క్యాలిక్యులేట్. అరే! మంచిగా చేసింది. అది చెప్పాలంటే ఇది చేయాలంటే మస్తు అంటే మస్తు టైం పడతది ఒక నార్మల్ కోడర్‌కి. సో, నేను ఇక్కడ 1 మినిట్‌లో తయారు చేసి ఇచ్చిన. సో, ఇదనమాట. మనం ఏం చేసినామంటే ఫస్ట్ నేను కింద ఇచ్చిన ప్రాంప్ట్‌ని కాపీ చేసి డీప్‌సీక్‌లో పేస్ట్ చేసి అండ్ దెన్ అవర్ టూల్ ఈస్ రెడీ. సో, ఇంత ఈజీ అనమాట ఒక టూల్ తయారు చేయడం. ఛానల్‌కి కొత్తగా వస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఏఐ రిలేటెడ్ వీడియోస్ వస్తా ఉంటాయి. మీరు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటారు రోజు.